ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతిరోజు సెక్రటరియట్కి వచ్చి పాలనను ప్రజలకు చేరువ చేసి క్యాబినెట్ మంత్రులతో సహా అందరూ అహర్నిశలు కష్టపడుతున్న ఈ ప్రజాప్రభుత్వాన్ని నిందించడానికి మీకు సిగ్గుశరం ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన మాటలన్నీ ప్రతి మాటకు కట్టుబడిగా మడమ తిప్పని నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి మీరు సిగ్గుపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్లో పడుకున్న మీ అయ్యను నిద్ర లేపింది రేవంత్ రెడ్డి గారు కాదా? ప్రజాధనంతో విలాసవంతమైన జీవితం ఫామ్ హౌస్లో గడుపుతున్న మీకు ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్టీని తీసుకెళ్తాం, అన్ని రాష్ట్రాల్లో మేము ఎన్నికల్లో మరి భాగస్వాములం అవుతామని చెప్పి విర్రవీగిన మీకు ఈరోజు ఎమ్మెల్సీలో కానీ పార్లమెంట్లో కానీ డిపాజిట్ రాకుండా మరి నిలబడకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఒకే ఒక్కడై అడుగు ఇంతింతై వటుడై మీ పార్టీని పాదాలను తొక్కింది రేవంత్ రెడ్డి గారు కాదా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ప్రతి హామీ ఇచ్చిన మాట మేరకు నిలబడి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి దివాలా తీసిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఆర్థిక వ్యవస్థను దాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నిమగ్నమై ఉన్నారు.